అల్లు అర్జున్ వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పుష్ప సినిమా విడుదల రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి వీడియో విడుదల చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన రోజు ఏం జరిగిందో పోలీసులు ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. సుమారు 10 నిమిషాల పాటు విడుదల చేసిన వీడియోలో అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన దగ్గర నుంచి వెళ్లిపోయే వరకు జరిగిన ఘటనలు అన్ని వీడియోలో ఉన్నాయి. ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లేందుకు హెచ్హెచ్ఓ కూడా కష్టపడాల్సి వచ్చిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద పరిస్థితి అదుపు తప్పిందని అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ కి చెప్పినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు. తొక్కిసలాటలో మహిళ చనిపోవడంతో పాటు బాలుడు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. థియేటర్ నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోవాలని సూచించామని, అయినా మేనేజర్ తమను అల్లు అర్జున్ వద్దకు వెళ్లనివ్వలేదన్నారు. అతి కష్టం మీద బౌన్సర్లు సహాయక సిబ్బందిని నెట్టుకుంటూ వెళ్లి అల్లు అర్జున్ కు జరిగిన విషయం చెప్పామన్నారు. సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారని గుర్తు చేశారు. చివరకు డీసీపీ ఆదేశాలతో అల్లు అర్జున్ కు మరోసారి చెప్పి అల్లు అర్జున్ ని బయటకు తీసుకువచ్చినట్లు ఏసీపీ రమేష్ కుమార్ హెచ్హెచ్ఓ స్పష్టం చేశారు. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముందటే ఉన్నారు, నాగరాజు సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏ వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన, సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓరల్ కూడా చెప్పిన అక్కడ సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండేది కదా సార్. వాళ్ళు నాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కూడా నేను మేనేజ్మెంట్ కి ఇంటిమేషన్ చేయగలుగుతాను. సంధ్యా థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, మిస్బిహేవ్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిపి హెచ్చరించారు. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజెన్సీలదేనని అన్నారు. ప్రజలకు ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత కూడా వీఐపీలదేనని స్పష్టం చేశారు. ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరిని. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఇక అల్లు అర్జున్ కు పోలీస్ అధికారులు ఒక రకమైన తీవ్ర హెచ్చరికలే జారీ చేశారు. సెలబ్రిటీలు వారి పరిధులు తెలుసుకోవాలని, పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా అల్లు అర్జున్ మాట్లాడారని ఏసీపీ విష్ణుమూర్తి అన్నారు. పోలీసులపై నోరు పారేసుకుంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయటం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టచ్చా? ఆయనకు అది అధికారం ఉందా? ఆయన వారి యొక్క అభిప్రాయాలను ప్రజల్లో చెప్పొచ్చా? ఆయన రిమాండ్ ఖైదీ, ఆయనకు ఇంటర్మ్ బెయిల్ అయితే వచ్చింది, కానీ ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉన్నదో లేదో నాకు తెలియదు, వారే చెప్పాలి. అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొత్తానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పోలీసులు స్పష్టమైన ప్రకటన చేశారు.